నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిస్కషన్. నేను విజయ్. మొన్నటి వరకు రెడ్ బుక్ రాజ్యాంగం పైన ఎంత రచ్చ జరిగిందో మనందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక కామెంట్ అయితే ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైందనే చెప్పుకోవాలి. ఆయన మాట్లాడుతూ ఇప్పుడు జరిగేటువంటి కక్షపూరిత రాజకీయాలకు సంబంధించి వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా లేకపోతే ప్రజలను ఇబ్బంది పెట్టినా అవన్నీ కూడా ఒక యాప్లో మీరు నమోదు చేయొచ్చు. భవిష్యత్తులో ఆ యాప్లో నమోదైనటువంటి అన్ని కేసులకు సంబంధించి మేము విచారణ చేపట్టి దోషులను అప్పుడు ఖచ్చితంగా శిక్షిస్తామంటూ ఆయన చెప్పారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏ విత్తు అయితే నాటుతున్నారో అది రేపు మహావృక్షంగా మారుతుందంటూ కక్షపూరిత రాజకీయాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆయన శైలిలో వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఒక ప్రభుత్వం మారినప్పుడు మరో ప్రభుత్వం వచ్చినప్పుడు అసలు ఈ కక్షపూరిత రాజకీయాలేంటి, ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్ కొనసాగిపోతోంది. మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ పార్టీ నుంచి, వారితో పాటుగా బాల గురుస్వామి గారు టీడీపీ రాష్ట్ర నాయకులు, వారితో పాటుగా మస్తాన్ రావు గారు ఎనలిస్ట్, దాతపూడి చందు గారు జనసేన పార్టీ నుంచి. ముందుగా మస్తాన్ రావు గారితో ప్రారంభిద్దాం. మస్తాన్ రావు గారు నమస్కారం అండి. నమస్తే సార్. మస్తాన్ రావు గారు ఎలా చూస్తారంటే ఒక ప్రభుత్వం వెళ్ళిన తర్వాత మరో ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ కక్షపూరిత రాజకీయాలు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ అవుతున్నాయి, ఇక ఆంధ్రప్రదేశ్లో మరింత పరాకాష్ఠకు వెళ్ళిందనే చెప్పుకోవాలి. గతంలో అదే జరుగుతోంది, ఇప్పుడు అదే జరుగుతోంది, భవిష్యత్తులో ఖచ్చితంగా జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఒక యాప్ ద్వారా కూడా నేను చెప్తున్నానంటూ చెప్పుకొస్తున్నారు. ఒక యాప్నే ప్రవేశపెడుతున్నారు ఏకంగా. ఏం జరుగుతోంది? ఎంత అవసరమా అసలు రాజకీయాల్లో? సార్ గుడ్ ఈవినింగ్ సార్. ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు, ఫోర్ సైడ్ వీక్షకులు కూడా. సో జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఏదో ఒక ఇష్యూకి సంబంధించి సంచలనాత్మకమైన విషయాలు చెప్తా ఉంటారు. దానిలో భాగంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి వేధింపులకు గురవుతున్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఒక యాప్ని తీసుకొస్తున్నాం. ఆ యాప్లో మీరు నమోదు చేయొచ్చు. మీ యొక్క ఏదైతే వేధింపులు ఉన్నాయో, ఏ అధికారి వేధిస్తున్నాడో లేదా ఏ నాయకులు మిమ్మల్ని వేధిస్తున్నాడు, ఎవరు మిమ్మల్ని కక్షపూరితంగా ప్రతీకారంగా వాళ్ళు మీ మీద దాడులు కావచ్చు, లేదంటే మీ ఆస్తుల ధ్వంసం కావచ్చు, లేదంటే మీకు ఎటువంటి వేధింపులకి హింసకి లోనైనప్పటికీ కూడా దానిలో మీరు నమోదు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే 2029లో ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అవగానే ఈ యాప్ అనేది తీసి టెక్నాలజీ సహాయంతో ఒక్కొక్కళ్ళ పని పట్టే విధంగా, అంటే చట్టబద్ధంగానే ఆయన చెప్పారు, పట్టే విధంగా చేస్తాననేది ఆయన చెప్తున్న సారాంశం. సో ఇందాక ఆయన మళ్ళీ అక్కడ నెల్లూరులో ప్రెస్ మీట్ లో కూడా ఇదే విధమైన వైఖరితో ముందుకు వెళ్ళారు. అసలు ఇట్లా రోజా గారి మీద కానీ, లేదంటే రజనీ గారి మీద కానీ, లేదంటే ఇంకా మహిళల మీద ఏ విధంగా ఎవరెవరు అట్లా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడటానికి అసలు వాళ్ళు ఎలా నోరొస్తుంది బూతులు మాట్లాడటానికి కానీ, కించపరచడానికి కానీ అనేది అన్నారు. ఏదైనా నాయకులు విమర్శలు చేసుకుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు అది విమర్శలకు పరిమితం వల్ల కానీ దాడులు చేసే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆయన అన్నారు. ఆయన ఖచ్చితంగా ఆయన అన్న మాటలైతే మంచి మాటలు చెప్పారు. ఆయన అయితే ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుందంటే ఇవే మాటలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అనలేదు. సో చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్ప, లోకేష్ గారు చేస్తుంది తప్ప అంటే ఖచ్చితంగా దీని రిఫ్లెక్షన్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు కానీ, అదే పవన్ కళ్యాణ్ గారి మీద కానీ అలానే ఉంటాయి. దానిలో ఎటువంటి బీజేపీ మీద కానీ. ఇక్కడ ఒకటి చెప్తానే, ఇప్పుడు ఆయన ఏమంటారంటే అసలు ఆ విమర్శలు, ప్రతి విమర్శలు ఏదైనా ఉంటే చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఒకవేళ వాళ్ళు విధానాలు నచ్చకపోతే వాటిని కూడా విమర్శించారు. ఇదే రకమైన విమర్శలు చేస్తే ఆయన గతంలో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఏమన్నారంటే, నా గురించి ఏదో అంటారబ్బా, బీపీలు వస్తాయి, ఎందుకని కర్రలు అవి పట్టుకొని వెళ్ళుంటారు, దాడులు చేసి ఉంటారు, అది తప్పే ఉందన్నారు. సో ఆ రోజు అలా మాట్లాడుతూ ఉండాల్సింది. ఈరోజు లోకేష్ గారు, చంద్రబాబు గారు అలాంటి వైఖరి పాల్పడతా ఉంటే ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారో అదే విధంగా ఆ రోజు కూడా ఆయన కూడా ఇట్లా విమర్శల వరకే చేసుకోవచ్చు, కానీ పార్టీ ఆఫీసుల మీద, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద, లేకపోతే ఇంకా ఏదైతే గన్నవరంలో దాడులు కానీ, లేకపోతే
పట్టాభి గారి ఇంటి మీద దాడి కానీ ఆయన కూడా తక్కువ మాటలు లేదు, భోష్రీకే అన్నారు. కానీ దాడుల సంస్కృతి మంచిది కాదని ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో ఆ రోజు కూడా అదే విధమైన వైఖరి ఆయన వెల్లడించుంటే బాగుండేది. ఇప్పుడు వీళ్ళు కూడా అదే విధమైన వైఖరి చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి విషయంలో ఏ విధమైన తీర్పులు ప్రజలు ఇచ్చారో 151 వచ్చిన తర్వాత ఈ రోజు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అదే పరిస్థితి ఇప్పుడు అనుసరిస్తున్న వాళ్ళకి కూడా రావచ్చు. కానీ అక్కడ ఏం చూస్తారు ప్రజలు, గతంలో ఎందుకు అలా వాళ్ళు చేశారు, ఎవరు విత్తారు ఇది, ఇప్పుడు ఆయన చెప్తున్న విత్తనం ఎవరు విత్తారు, ఎవరు జరుగుతుంది. అయితే వీళ్ళు రెండు పార్టీలు ఇలా అనుకుంటున్నాయి కానీ ప్రజలు అసలు వీళ్ళ వైపు ఈ గొడవలు, వీళ్ళు బూతులు మాట్లాడుకుంటారు, కించపరచాలు ఇవన్నీ చూడట్లా. వాళ్ళ దృష్టి అంతా, ప్రజల దృష్టి అంతా ఎట్లా ఉందంటే మా పిల్లలు చదువులు ఎవరు చక్కగా నేర్పిస్తారు, ఎవరు తక్కువ ఖర్చులతో వాళ్ళ విద్య పూర్తి చేసేలా చేస్తారు, వాళ్ళకి రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తే ఏ విధంగా వాళ్ళు తక్కువ ఖర్చుతో వైద్యం చేయించుకుంటారు, బయటికి వెళ్తే రోడ్లు ఏ విధంగా బాగుంటాయి, బయటికి వెళ్తే మా పిల్లలు ఆడపిల్లలు కానీ వాళ్ళు కానీ భద్రంగా ఇంటికి చేరుకుంటారు. మన రాష్ట్రం విభజన అయిన తర్వాత చాలా నష్టపోయి ఉంది అభివృద్ధి విషయంలో. అభివృద్ధి ఎవరు చేస్తారు, ఆయన ఒక రాజధాని అంటాడు, ఈయన 3 రాజధానులు అంటాడు, అది మూలన పడేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఎవరు తేలేదు, 10 ఏళ్ళు అయిపోయింది. పోలవరం కేంద్ర ప్రభుత్వం కట్టిస్తా అన్నారు, అది కట్టిలేదు. రైల్వే జోన్ అన్నారు, అది చేయలేదు. వీళ్ళిద్దరికి చెరొక 5 ఏళ్ళు ఇచ్చినా కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చి వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు సొంతపోస కబుర్లు చెబుతున్నారు, వీళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళు అమాయకులుగా మాట్లాడుతున్నారు. గతంలో అసలు దాడులు అంటే ఏంటో తెలియదు, అసలు మేమేదో ధర్మం 4 పాదాల పరడి వెళ్ళింది అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అసలు ఇవన్నీ ప్రతీకార రాజకీయాలు అనే దాని మీద అసలు వాళ్ళు ఒక అఖిలపక్షం చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేటివ్ తీసుకుంటారా, పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేటివ్ తీసుకుంటారా, లేకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటారు, వీళ్ళని కూర్చోబెట్టి బాబు ఈ బూతులు ఇవన్నీ కాదు బాబు, మనకు కావాల్సింది అభివృద్ధి. మీరేమో వాళ్ళు ఉన్నప్పుడు మీ మీద మీరేమో అచ్చయ్య నాయుడు లేకపోతే దూలిపాల నరేంద్ర ఇంకెవరో వాళ్ళ కార్యకర్తల మీద దాడులు చేశారు, జర్నలిస్ట్ అంకబాబు గారి మీద, అదేవిధంగా రంగనాయకమ్మ అని పోస్టింగ్ పెడితే ఇట్లా చేస్తారా అంటున్నారు. అప్పుడు కూడా పోస్టింగ్ పెడితే అలా చేశారు, మరి వీళ్ళు ఇలానే చేస్తారు. ఇది కాదు కదా ప్రజలు కోరుకుంటుంది. మీరు అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఈ ప్రతీకార రాజకీయాలు వదులుకోండి. బీపీలు వస్తే దాడులు చేయబాకండి, బీపీలు వస్తే కార్యకర్తలకు సముదాయించండి. లేదా ఇప్పుడు వాళ్ళు గతంలో చేసున్నారని ఇప్పుడు వాళ్ళ మీద దాడులు పెట్టబాకండి, అక్రమ కేసులు పెట్టబాకండి. మీరు కూర్చొని మాట్లాడుకోండి, అభివృద్ధి ఎలా చేస్తారో చేసి చూపించండి. వాళ్ళు వీళ్ళు సవాళ్ళు విసురుకుంటారు, 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే వస్తే మేము తాట తీస్తాం, బట్టలు కూడా తీస్తాం, ఇంకెక్కడో చేస్తాం. అసలు మీరు 4 ఏళ్ళు వచ్చేది ఏంది, మేమే ఉన్నాం ఇప్పుడు, మీ 4 ఏళ్ళు మీ పని మేము చూస్తాను వాళ్ళు. ఇది కాదు కదా ప్రజలు కోరుకుంటుంది. అయితే ఖచ్చితంగా నేను ఇందాక ఏదైతే చెప్పానో దాని మీద కాన్సన్ట్రేట్ చేయమంటున్నారు. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు మాత్రం ఒక పెద్ద దురదృష్టకరమైన పరిణామంగా చెప్తాను. రైట్, ఓకే అండి. ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం. పాదయాత్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి అంటే రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని వాదించిన మీరే, పదే ఆరోపణలు చేసే మీరే ఇప్పుడు ఒక యాప్నే తీసుకొస్తున్నాం, ఏకంగా మీరు ఏదైనా ఆరోపణ చేయాలనుకుంటే ఆ యాప్లో చేయొచ్చు, సర్వర్లు అన్నీ రికార్డ్ అయి ఉంటాయి, మేము భవిష్యత్తులో అధికారం లేకొస్తే అప్పుడు చూస్తాం ఈ విషయాలన్నీ కూడా అంటూ జగన్మోహన్ రెడ్డి గారే వ్యక్తిగతంగా చెప్తున్నారు. అసలు ఏంటి యాప్ వరకు అసలు ఎందుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ఏదైనా ఉంటే చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, వీటి ద్వారా వెళ్ళొచ్చు కదా ఇప్పుడైనా కానీ. ముందుగా 4 సైడ్స్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇక విషయానికి వస్తే మీరు అన్న క్వశ్చన్కి సమాధానం ఏంటంటే ఈ యాప్ సాక్ష్యాధారాలతోటి ప్రభుత్వం పట్టించుకోకపోతే అది సామాన్య ప్రజలు అవ్వచ్చు, ఆడబిడ్డల మాన ప్రాణాలు కావచ్చు, ఎక్కడైనా అన్యాయం జరిగినా అధికారులు పట్టించుకోకపోతే, లేదు ఈ దాడులు జరిగినా అధికారులు లేదా కక్ష సాధింపు చర్యలు ఏమన్నా చేసినా అన్నిటికీ రాష్ట్రంలో ప్రజలన్నిటికీ ఉపయోగపడే ఒక డిజిటల్ యాప్ ఇది. సాక్ష్యాధారాలతో సహా వీడియోలు కావచ్చు, ఫోటోలు కావచ్చు, లేదు తీసుకున్న చర్యల మీద, అక్రమ కేసుల మీద ఎఫ్ఐఆర్లు కావచ్చు, వీటన్నిటి మీద మొత్తం సాక్ష్యాధారాలతో సహా ఒక డిజిటల్ యాప్ చేశాం. ఇది సామాన్యుడు వినియోగించుకుంటే చాలా ఉపయోగకరమైన యాప్.
ఉపయోగకరమైన యాప్. అట్ ది సేమ్ ప్రభుత్వ అధికారులు ఎవరైనా కానీ ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా అధికారులు ప్రజల్ని నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా ఇది అలర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. విత్ ప్రూఫ్స్ తో సహా ఉంటది. కాబట్టి ఈ యాప్ ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులకే కాదు, సామాన్య ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఉపయోగకరమైన యాప్ ఇది. ఎందుకంటే ఈ రోజు అధికారులు ఎంత నిర్లక్ష్య వైఖరితో ఉన్నారు, ఎంత నిరాదరణకి ప్రజలు గురవుతున్నారు, ఎంత అక్రమంగా, ఎంత దౌర్జన్యంగా సామాన్య ప్రజల మీద అధికారులు చేస్తున్నారు అనే దానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనే ఒక ఉదాహరణ. రోడ్లు తవ్వేసి లాఠీ చార్జీలు చేసి 5,000 మంది పోలీసులను పెట్టి అక్కడికి రాకుండా చిక్కినట్టు కార్యకర్తల్ని తరిమి కొట్టడము ఈ రోజు కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. ఈ రోజు కూడా ప్రత్యక్షంగా వీడియోలని చూసాం. కాకపోతే మేమేం చేస్తున్నామంటే వీటన్నిటిని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ స్టోర్ చేసుకోవడానికి ఒక డిజిటల్ లైబ్రరీ లాగా ఏర్పాటు చేసి, డిజిటల్ యాప్ క్రియేట్ చేసి భద్రపరచుకోండి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ప్రజలందరూ అనుకుంటున్న విషయం, అందరూ ఇంక్లూడింగ్ కూటమి నాయకులతో సహా ఏది సామాజిక మాధ్యమాలతో సహా అందరూ అనుకుంటున్న విషయం ఏంటి? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ రాబో రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ అణగారిన ప్రజలకి, ఈ అన్యాయం కాబడిన కార్యకర్తలకి భరోసాగా మేము ఈ యాప్ రిలీజ్ చేస్తున్నాం. ఓకే, ఈ యాప్ లో ప్రూఫ్స్ తో సహా ఉంటాయి. అక్రమంగా అన్యాయంగా చేయటానికి ఏముండదు ఇక్కడ, ప్రూఫ్స్ తో సహా ఉంటాయి. కాబట్టి ఈ అన్యాయం ఇప్పుడు అక్రమంగా నిర్లక్ష్యానికి గురి చేసిన అక్రమ కేసులు పెట్టిన ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఈ ప్రూఫ్స్ అన్నిటితోటి ఇది రాజ్యాంగబద్ధంగానే చర్యలు తీసుకుంటాం. ఒక యాప్ చట్టపరంగానే లీగల్ అన్ని తీసుకున్న తర్వాతే యాప్ రిలీజ్ అవుతుంది. ఓకే, ఆ యాప్ రిలీజ్ అయింది అంటే ఆ యాప్ లో ఉన్న అంశాలన్నిటినీ లీగల్ శాంటిటీ ఉంటది వాటికి. కాబట్టి దాని గురించి మనం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం లాగా ఇష్టానుసారంగా పెన్ను పెట్టి రాసుకునేది కాదు అది. ఎందుకంటే అందులో డిజిటల్ వీడియోస్ తో సహా ప్రూఫ్లు ఉంటాయి. రైట్. ఒకసారి మనం బాలగురుస్వామి గారితో మాట్లాడదాం, మళ్ళీ వస్తాను. అసలు వారేమంటారో విందాం ఒకసారి. టీడీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ యాప్ గురించి, అసలు ఏమంటారు అనేది. గురుస్వామి గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. ఎలా చూస్తారండి? ఒక మాట అయితే చెప్పారు, మీరు వేసినటువంటి విత్తే రేపు మహావృక్షంగా మారుతుందని. అంటే మీరు ఏ విధంగా వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో రేపటి రోజున మేము అధికారంలోకి వచ్చినా కానీ అదే పరిస్థితి ఉంటుందని ఆయన ఒక వార్నింగ్ లాగా ఇచ్చారనే చెప్పుకోవాలి. అంటే ఏంటంటే మీరు గతంలో చెప్పింది ఏంటంటే వైసీపీ వాళ్ళు కక్షపూరితంగా రాజకీయాలు చేస్తున్నారు, టీడీపీ కార్యకర్తల్ని, టీడీపీ నాయకుల్ని, లేకపోతే కూటమి నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారు అని గతంలో చెప్పారు. ఈరోజు మీరు అదే చేస్తున్నారనేది వైసీపీ ఆరోపణ. ఏం చెప్తారు? గురుస్వామి గారు ఉన్నారా? ఉన్నాను. చెప్పండి. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, ఫోర్ సైడ్ వీక్షకులకి అందరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే పాపం పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఇంకా కళల్లో నుంచి బయటకు వచ్చినట్లేరు. వాళ్ళు ఇంకా ఏదో మేము వస్తాము, 4 ఏళ్ల తర్వాత ఈ డిజిటల్ యాప్ ద్వారా అందరిని కూడా రోడ్డుకి ఈడుస్తాము, రాజ్యాంగం చట్టబద్ధం అని చెప్పి వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తుంటే అది ఎలా ఉంది అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది ఆయన చెప్తుంటే. ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే గడిచిన 5 సంవత్సరాల్లో మీరు ఏ విధమైనటువంటి పరిపాలన అందించారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మీ పాలనకి విసుగు చెంది వేసారి మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేశారు. అది మర్చిపోయి మీరు మళ్ళా కూడా మేము వస్తే 4 ఏళ్ల తర్వాత బట్టలోడదీస్తాము, గుడ్లోడదీస్తాము అని చెప్పి అసభ్యకర మాటలు. ఎందుకనంటే
ఏదో 420లో డెకాయిడ్స్, రోడ్ సైడ్ రోమియోస్, లేదనుకుంటే తాగి దొల్లాడుతూ రోడ్ల మీద మాట్లాడే వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారో మాజీ ముఖ్యమంత్రి నోట్ల నుంచి అలాంటి పదాలు దొర్లుతున్నాయి. మరి ఎందుకు వాళ్ళకి ఇంకా ఆ జ్ఞానం రాలేదనేది అర్థం కావట్లేదు. ఇప్పటికైనా కూడా, ఎందుకనంటే రాజకీయంగా ప్రతిపక్ష పాత్ర అనేది ఉండాలి. దాన్ని మేము కూడా స్వాగతిస్తాం, కోరుకుంటున్నాం. ఆ ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా రాలేదు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఆయనకి ప్రసాదించమని నేను కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాను, ఆంధ్ర రాష్ట్ర ఒక వ్యక్తిగా. అయితే పోతే వీళ్ళు లీగలు, రాజ్యాంగం అని చెప్తుంటే అది వీళ్ళు మాట్లాడే అర్హత వీళ్ళకి లేదు. రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా చేశారనేది రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో అందరు చూశారు. ఏం చేశారు? మీకు అధికారం ఇస్తే ఎలా పరిపాలన చేశారు? రెడ్ బుక్ రాసుకునేటప్పుడు ఆ రోజు ఏం మాట్లాడారు? చాలా వ్యంగ్యంగా, అసభ్య పదజాలంతో ఆ రెడ్ బుక్ ఎక్కడో పెట్టుకోమని చెప్పి మాట్లాడారు వీళ్ళు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు, మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు. ఈ రోజు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఏదో భయపెట్టాలనో లేకపోతే ఇంకొకటి చేయాలనో చెప్పి డిజిటల్ యాప్ చేస్తున్నామని చెప్తున్నారు. డిజిటల్ యాప్లు ఎట్లాంటి 100 తెచ్చుకున్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని వీళ్ళు ఏమి చేయలేరు, ఏమి పేకలేరు అని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకు ఆ మాట గంటాపదంగా చెప్తున్నామంటే, ఎక్కడా కూడా మేము రూల్స్ కి ఎగనెస్ట్ గా, రాజ్యాంగానికి విరుద్ధంగా మేము కావచ్చు, కూటమిలో ఉన్న నాయకులు కావచ్చు, ఎవరు కూడా ప్రవర్తించట్లేదు. ఎలా వీళ్ళలాగా మేము ఎవరు దొరికితే వాళ్ళు అసలు కంప్లైంట్ ఇవ్వకపోయినా కూడా తీసుకొచ్చి స్టేషన్లో పెట్టి కొట్టి ఎలా చేశారనేది అందరు చూశారు. అందువల్ల మేము మా ప్రభుత్వం ఏదైనా చేసామనంటే రాజ్యాంగబద్ధంగా చేస్తాము. ఈ రోజు ఎక్కడైనా కూడా వాళ్ళు గతంలో మామూలు మెసేజ్ పార్టీకి మద్దతుగా పెట్టినా కూడా తీసుకెళ్లి వీళ్ళ చిత్రహింసలు పెట్టారు. ఈ రోజు వాట్సాప్ లో ఎలాంటి పదజాలాలు పెడుతున్నారు అనేది మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఎందుకనంటే అవి వినటానికే ఇబ్బందికరంగా ఉండే పదాలు పెడుతున్నారు. అలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళ మీద మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు తప్పితే, ఏదో వైసీపీకి మద్దతుగా మీరు మంచి పదాలు వాడండి, మేము ఏదైనా తప్పు చేస్తే దాని గురించి విమర్శించండి, ప్రభుత్వం ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దాని గురించి మీరు రాష్ట్ర జనాభాకి తెలియజేయండి, అలాంటివి పెట్టండి వాట్సాప్ లో. మేమేం కాదనట్లా. నాయకుల మీద వ్యక్తిగత విమర్శలు, కుటుంబ సభ్యుల మీద ఈ రకంగా మాట్లాడిన వాళ్ళని ఖచ్చితంగా శంకరగిరి మాన్యాలకు పంపించాల్సిందే. మీరు ఎన్ని డిజిటల్ యాప్లు చేసుకున్నా కూడా మేమైతే ఏం భయపడేది లేదు, తగ్గేదే లేదు. ఏ వ్యక్తి తప్పు చేసినా కూడా 100% వాళ్ళని జైలుకి పంపించడం అనేది తథ్యం. మీరు ఇలాంటి డిజిటల్ యాప్లు ఎన్ని చేసుకున్నా కూడా ఉపయోగం లేదు. మీరు మళ్ళా అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకనంటే ఇప్పుడున్న కేసుల్లో నుంచి మీరు బయటపడే అవకాశమే లేదు. పాత కేసులే చాలా ఉన్నాయి. అసలు మీ పార్టీ నిలబడడమే చాలా కష్టంగా ఉంటది. అందువల్ల మీరు ఊహల్లో నుంచి బయటకు వచ్చి ఇంకా ఏదన్నా ఉంటే మంచి సూచనలు, సలహాలు ఇవ్వండి. అలాంటి మేము కూడా స్వీకరిస్తాము. మీరు ఎన్ని డిజిటల్ యాప్లు పెట్టుకున్నా కూడా మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు నమ్మరు. ఈ రోజు నెల్లూరులో వస్తే ఏదో రోడ్లు దిగారని చెప్తున్నారు, అరెస్టులు చేశారని చెప్తున్నారు. ఏమి మిమ్మల్ని ఇంతమంది రమ్మని చెప్పి మీరు బల ప్రదర్శనగా వస్తుంది? బల ప్రదర్శనకు వచ్చినట్టు చూస్తున్నారు కానీ ఇంతమంది రావాల్సిన అవసరం ఏముంది? ఇంతకు ముందు మేము ధర్నాలు, రాస్తారోకలు ఏమన్నా రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా కూడా మమ్మల్ని హౌస్ అరెస్టులు చేశారు. ముందు రోజే వచ్చి పట్టుకొని హౌస్ అరెస్టులు చేయడం, మా దగ్గర కానిస్టేబుల్ని కాపలాగా పెట్టడం, ఇంట్లో నుంచి బయటికి రాకుండా చేశారు. మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని అంటే కూడా, మా నాయకుడు ఎక్కడైనా మీటింగులు పెట్టాలంటే కూడా పర్మిషన్ లేకుండా చేశారు మీరు. ఇప్పుడు మీరు వచ్చేది ఓదార్పు యాత్ర లాగా వస్తున్నారు, మీ వాళ్ళని పరామర్శ చేయడానికి వస్తున్నారు. ఆ పరామర్శకు వచ్చేదానికి బల ప్రదర్శన చేస్తున్నారు. ఒకసారి మనం రాప్తాడు నియోజకవర్గంలో ఏం జరిగిందో చూసాం. వీళ్ళే హెలికాప్టర్ చెడిపోయిందని చెప్పేసి రోడ్డు మార్గం అనుభవడం, జనాలందరినీ అడికేసుకురావడం, విచక్షణారహితంగా ఎలా ప్రవర్తించారనేది చూసాము. పొదిల్లో చూసాము, తర్వాత పల్నాడులో చూసాము. వీళ్ళు ఎక్కడికి వచ్చినా కూడా బల ప్రదర్శన చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి జనాలను తోలి, ఆహా జగన్మోహన్ రెడ్డి కోసం ఇంతమంది వచ్చారు, ఓహో జగన్మోహన్ రెడ్డి కోసం ఇంతమంది వచ్చారని తొళ్ళగొట్టుకొని ఏదో చెప్పుకునేదానికి, ఈ బ్లూ మీడియాలో వేసుకునేదానికి, ఈ బ్లూ మీడియా వాళ్ళు మాట్లాడే మాటలు
శాస్త్రాలు తప్ప మీరు ఎలా కూడా మీరు ఎన్ని వేషాలు వేసినా రాష్ట్ర ప్రజలు నమ్మరు కాక నమ్మరు మిమ్మల్ని, మీ పార్టీని. ఓకే అండి. చందు గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే జనసేన వాళ్ళు కూడా గతంలో చెప్పారు వైసీపీ వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, లేకపోతే అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ రానివ్వట్లేదు, పోలీసులను అడ్డం పెట్టుకుని అనేది మీరు గతంలో కూడా అన్నారు. కానీ ఈరోజు మీరు కూటమి ప్రభుత్వంలో ఉండి వైసీపీ వాళ్ళని కూడా అదే చేస్తున్నారు. అభిమానంతో వచ్చేటువంటి జనాల్ని మీరు అడ్డుకోవాలని చూసుకుంటున్నారు. అసలు అది ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కడికైనా వెళ్తే అభిమానంతో వస్తే ఎలా అడ్డుకుంటారనేటువంటి ప్రశ్న వాళ్ళ వైపు నుంచి కూడా వస్తుంది. ఇవన్నీ కాకుండా కావాలనే మీరు టార్గెట్ చేస్తున్నారు వైసీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని, ఎక్కడికక్కడ వాళ్ళని పోలీసులతో కావచ్చు, లేకపోతే మీ అధికార వర్గంతో కావచ్చు ఇబ్బంది పెడుతున్నారు అనేది విమర్శ. దానికోసం ఈ యాప్ తెస్తున్నారంట. ఎక్కడా పోలీసులు పట్టించుకోవట్లేదు కాబట్టి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈ యాప్లో నమోదైతే భవిష్యత్తులో అయిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనేది వాళ్ళు చెప్పేది. ఏమంటారు? ముందుగా ఫోర్ సైడ్ వీక్షకులకి, అలాగే విజయ్ గారికి, అలాగే ప్యానల్ ఉన్న పెద్దల దగ్గర ముందుగా నా నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా చెప్పాలంటే పిచ్చిపోతని నేను చెప్పాలండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో అధికారిక సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలు అన్ని కూడా ఒక పార్టీ కార్యాలయాలు చేసి ఆ రోజు కేవలం వీళ్ళ పార్టీకి మాత్రమే వాడుకున్నాడు. అదే భ్రమలో ఉన్నాడండి ఇంకా జగన్మోహన్ రెడ్డి. అంటే నేను గతంలో సీఎం కాదు, ఇప్పుడు అలాగే ఉన్నాను, నా అధికారం నడుస్తుందన్న ఆలోచనలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా ఇంకా ప్రభుత్వ అధికారులు సరిగ్గా పనిచేయట్లేదు అది అన్నాడు. కేవలం ఇతను ఈ డిజిటల్ యాప్ అనేది పెట్టేది కేవలం ఆ కార్యకర్తలను కాపాడుకోవడానికి, అలాగే వాళ్ళ పార్టీ ఎక్కడ చేజారిపోతుందో అని జనాల్లో అతను తెచ్చుకోవడానికి తప్పించి ఈ ఇప్పుడు పెట్టిన డిజిటల్ యాప్ వల్ల అసలు ఏం ఉపయోగం అని కూడా మేము అడుగుతున్నాం. ఈ డిజిటల్ యాప్ లో వ్యక్తిగత కక్షలని, అంటే ఇంకా వైసీపీ నాయకుల్ని కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా, అంటే మీరు గొడవలు చేయండి, ఏదైనా చేయండి, మిమ్మల్ని ఏదైనా దాడి చేస్తే ఆ వీడియోలు క్లిప్పింగ్స్ కూడా దీంట్లో అప్లోడ్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటది. గ్రామాల నుంచి కూడా కమిటీలు వేసి వాళ్ళందరూ కూడా యాప్ అందజేయండి అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇతను నిజంగా పార్టీ తప్పులేదు, నెక్స్ట్ అధికారంలోకి వస్తుందన్న ఆలోచన ప్రతి పార్టీకి ఉంటుంది. అది గెలుపు ఓటంలో తర్వాత సంగతి పక్కన పెడితే ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే, ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఎక్కడైనా సరిగ్గా రోడ్లు లేవు, మీకు ఆ పని చేయట్లేదు, మీ పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు, దాన్ని ఫోటో తీసి మన యాప్ లో పెట్టండి, మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం అని చెయ్యాలి. లేదా ఆడపిల్లకి రక్షణ లేదు, అటువంటి ఏదైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఆ తల్లిదండ్రుల నుంచి తీసుకొని దాన్ని అప్లోడ్ చేయండి. రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి నేను పార్టీ నాయకుడిగా ఉన్నాను కాబట్టి ఒక పిలుపునిచ్చి మా పార్టీ తరఫున ఒక ధర్నా చేసి చెప్తామని ఆలోచించాలి. ఈ రోజు బయటకు రానివ్వట్లేదు అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి మరి గతంలో జనవాణి కార్యక్రమం పెడతాకి పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ అంటే జనవాణి కార్యక్రమంలో జన సమస్యలను తీసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆ యొక్క సమస్యలు మా జనసేన నాయకుల ద్వారా మరి పరిష్కరించడానికి మేము ఒక కార్యక్రమం పెడితే కనీసం దారి మార్గాన్ని వెళ్లకుండా ఆ రోజు కరెంట్ తీసి ఒక డిఎస్పీని కారు ఎక్కించి మీరు పైకి నుంచోద్దు కింద కూర్చోండి అని చెప్పే పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కల్పిస్తే మరి ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం ఎక్కడ ఆటంకం కానీ అడ్డు కానీ రాలేదని చెప్పాలి. ఎందుకంటే గడిచిన ఈ ఒక్క సంవత్సర కాలంలోనే వీళ్ళు ఎన్నో ధర్నాలకు బయటకు వచ్చారు, ఎన్నో గుంపులుగా ఎన్నో మీటింగులు పెట్టారు. ఈ రోజు ఆ మోసం గ్యారెంటీ, ఈ మోసం గ్యారెంటీ, ఏదో అనేక రకమైన ఇలా నోటుకు వచ్చినటువంటి పదాలతో ఒక బోర్డులు పట్టుకొని ఈ రోజు వైఎస్ కాంగ్రెస్ పార్టీ బయటకు వస్తుందంటే అది కూటమి ప్రభుత్వం ఇచ్చిన అవకాశం అని తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి నువ్వు. ఎందుకంటే నిన్ను ఆపే ప్రయత్నం కానీ నీ నాయకులు ఆపే ప్రయత్నం కానీ ఈ కూటమి ప్రభుత్వానికి అవసరం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు చేసిన అవినీతి ఎంత కాదు. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం మీరు ముడుపులు నింపుకున్నారు కాబట్టి ఈ రోజు కక్షపూరిత చర్యలు మేము చేయట్లేదు. ఆనాడు మీరు చేసిన తప్పు అవినీతి ఏదైతే అక్రమ మార్గాల ద్వారా ప్రభుత్వ ఆస్తుల్ని దోచుకున్నారో, ఈ లిక్కర్ స్కాములు కానీ ఏదైనా స్కాములు కానీ, ఆ స్కాములు ఉన్నటువంటి గతంలో మీరు మంత్రి అవ్వచ్చు, ఇంకోటి మీ పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఐపీఎస్ ఆఫీసర్, ఎవరైనా సరే శిక్షార్హులు. కాబట్టి ఈ రోజు రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చట్టం పరంగా చట్టబద్ధాన్ని ఎక్కడ కూడా కించపరచకుండా చట్టానికి వ్యతిరేకంగా కాకుండా ఈ రోజు కూటమి ప్రభుత్వం కేవలం మీరు అరెస్ట్ చేస్తున్నారే తప్ప మిమ్మల్ని ఏదో కక్షపూరిత చర్యలు అయితే కాదు. ఈ రోజు రెడ్ బుక్ పాలన తీసుకొచ్చారు, అందుకే మేము డిజిటల్ తీసుకొస్తా అన్నాం. వాస్తవంగా రెడ్ బుక్ పాలన అనేది కూటమి ప్రభుత్వంలో చేయలేదు. అదే రెడ్ బుక్ పాలన కనుక జరిగితే కనుక నిజంగా మీరు అసలు బయటకు వచ్చే పరిస్థితే ఉండదు. మీ నాయకులు ఈ రోజు సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతున్నారు. మరి అవన్నింటిలో కూడా చూస్తుంటే మరి నీకేమైంది? మరి నువ్వు చెప్పాల్సిన బాధ్యత
బాధ్యత ఈ డిజిటల్ మీడియాలో మన నాయకులు కూడా ఎక్కడ పడితే అక్కడ మాటలు తూలుతున్నారు, మహిళలపై చేస్తున్నారు. అవి కూడా దీంట్లో పెడితే రేపు పొద్దున మీ నాయకత్వానికి మీరు ఇన్ఛార్జీలు అయితే ఇన్ఛార్జీలుగా మీరు ఏ కార్యకర్త చేస్తే తప్పు చేస్తే మిమ్మల్ని సస్పెండ్ చేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు డిజిటల్ ల్యాప్లో ఏదో గొడవలు పెంచుతాము, లేకపోతే వేరే రకంగా నెక్స్ట్ మేము సినిమా చూపిస్తాము. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు నిజంగా మేము కక్షపూర్తి చర్యలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తే నువ్వు ఎప్పుడో 4 సంవత్సరాల తర్వాత ఒకవేళ అధికారంలోకి వస్తే చూపిస్తానన్న సినిమా ఈ రోజు మేము 70mm లో వేసి మీకు ప్రతి రోజు మీకు చూపించాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ మేము కక్షపూర్తి చర్యలు చేయట్లేదు. కేవలం ప్రభుత్వాన్ని అధికార పరంగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది పడే లేకుండా అటు విద్యార్థులకు కానీ ఇటు ప్రజలకు కానీ ఇటు ఆడపిల్లలకు కానీ అందరూ మంచి జరగాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా మీరు చేసిన అప్పులు ఉన్నా సరే, ఎక్కడికక్కడ మీరు చేసిన అవినీతి ప్రతి శాఖలో ఉన్నా సరే దానికి అన్నిటినీ కూడా అమలు చేసుకోండి. ఎక్కడికక్కడ ఇవ్వాల్సిన పథకాలని ఒక 2 రోజులు లేట్ అయినా సరే, ఒక నెల 2 నెలలు లేట్ అయినా సరే ఆ పథకాలు ఇచ్చే విధంగా ప్రయాణిస్తుంటే ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి కేవలం ఈ జనాన్ని తీసుకురావడం కూడా ఏంటంటే ఈ జనాన్ని తీసుకొచ్చి అక్కడలో కొంతమంది ఒక రౌడీల్ని గుంపులుగా పెట్టి అక్కడ గొడవ వాతావరణం సృష్టించే పరిస్థితి కోసమే కావాలని ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నట్టు. అదే విధంగా అక్కడ గొడవలైన వీడియోలు తెస్తాను, అవి తెస్తాను, ఇది తీసుకొని పెట్టుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి. 100 కాకపోతే ఒక యాప్ కాదు 100 యాప్లు చేసుకో. అది నీ పార్టీకి సంబంధించిన యాప్ తప్పించి ప్రజలకు సంబంధించింది కాదు, ప్రజల అభివృద్ధి కోసం సంబంధించి కాదు, ప్రజా సమస్యల కోసం సంబంధించింది కాదు. కేవలం నీ వ్యక్తిగత కక్షపూర్తి చర్యలు సాధించాలి, లేకపోతే వేరే ఆలోచనతో నువ్వు చేసే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. గతంలో నువ్వు ఇటువంటి కార్యక్రమాలు చేసావు కాబట్టి ఈ రోజు నువ్వు కక్షపూరితులు అన్నప్పుడు గతంలో అధికారంలో ఉన్నటువంటి మార్చులు డాక్టర్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టావు ప్రజలకు తెలుసు. అలాగే ప్రభుత్వ అధికారుల్ని ఏ రకంగా నువ్వు వాడుకున్నావో ప్రజలకు తెలుసు. మరి ఈ రోజు ఏ సమస్య వచ్చినా మా దగ్గరకు వస్తున్నారు, ఆ సమస్య పరిష్కారం చేస్తామని తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా నువ్వు అధికారులు ఇబ్బంది పెడతారు, మీరు మిమ్మల్ని గొడవలు పెడితే కనుక నేను చూసుకుంటాను, మీరు యాప్లో పెట్టండి, ప్రతి ఒక్కటి కూడా మన దాంట్లో రికార్డే లోడ్ అవుద్ది, అప్లోడ్ అవుద్ది అంటే గత ప్రభుత్వంలో నువ్వు చేసి అప్లోడ్ చేయాలంటే మాకు 1,00,000 యాప్లు కావాలి ఆయన. కానీ మరి ఈ రోజు నువ్వు మాట్లాడుతున్న మాటలు చెప్తే చాలా హాస్యాస్పదంగా ఉంది జగన్మోహన్ రెడ్డి. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ యాప్ అనేది కేవలం నీ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి తప్ప ప్రజా సంక్షేమం కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం అయితే కాదు. మరొకసారి తెలియజేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధించేది చేయట్లేదు. మస్తాన్ గారు, అంటే అసలు మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతం గతంలో కావచ్చు లేకపోతే ఇప్పుడైనా కావచ్చు, పోలీస్ అధికారులని ప్రభుత్వాలు పూర్తిగా వాళ్ళకు అనుకూలంగా వాడుకొని ప్రతిపక్షాలపైన కక్ష తీర్చుకుంటున్నాయనే దానికి సంబంధించి అసలు మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు దీనిపైన. ఎక్కడ విదేశాల్లో దాక్కున్నా ఈ పోలీస్ అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు తీసుకొచ్చి మరి వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తామని చెప్పారు. ఎలా చూస్తారు అసలు ఈ వ్యవస్థకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మస్తాన్ గారు, మీ ఆడియో అన్మ్యూట్ చేయండి ఒక్కసారి. సార్, ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, గతంలో వాళ్ళేమో మనకి జిల్లా స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు మనకి జ్యుడిషియరీ వ్యవస్థ ఉంది. వీళ్ళేమో యాక్చువల్గా శాసన వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్, 3 బాడీల్లో. ఇప్పుడు వాళ్ళు అసలు మనకి న్యాయ వ్యవస్థ ఉందనేది మర్చిపోయామా లేకపోతే ఏంటి మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళేమో ఆయన లోకేష్ గారు ఏం చెప్పారు, రెడ్ బుక్ మీద రాసుకుంటాం కానీ మేము కోర్టుల ద్వారానే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా శిక్షిస్తామని అంటున్నారు. అంటే మరి ఇప్పుడు అది అక్రమ కేసులా ఏదైనా పక్కన పెడితే ముందైతే కోర్టులకి అయితే పెడుతున్నారు వాళ్ళని. ఇప్పుడు గతంలో కొన్ని సందర్భాల్లో నిర్బంధించినట్టుగా కానీ అట్లా కాకుండా కోర్టుల ద్వారా పెడతారు. రేపు వీళ్ళు ఈ యాప్ కూడా పెట్టిన తర్వాత కోర్టుల్లో పెడతారా లేకపోతే బట్టలు తీసుకుంటే పెడతారా అన్నట్టుగా అట్లా ఉంటుందా ఏంటనేది చూడాలి. నేననేది ఏంటంటే అసలు మనకి రాజ్యాంగం ఒక సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులు లేకపోతే లోకాయుక్త వీటన్నిటిని కూడా కల్పించిన పరిస్థితి ఉంది. మనం దీన్ని అంతటిని పక్కన పెట్టేసి వేరే ఒక చర్య కోసం వెళ్తున్నట్టుగా ఉంది, మాటలన్నీ చూస్తూ ఉంది. నేను చెప్పాను కదా, అభివృద్ధి అనేది పక్కన పోయి ఈ ప్రతీకార రాజకీయాలతో రగిలిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో దీన్ని ప్రజలు ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు, ప్రజలు ఏమాత్రం ఒప్పుకోవట్లేదు దీన్ని. వాళ్ళు విసిగిపోయి ఉన్నారు, ఏంది వీళ్ళు కొట్టుకుంటా ఉన్నారు, అధికారం వస్తే మమ్మల్ని ఏదో అభివృద్ధి చేస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారంటే. నేననేది ఏంటంటే అంటే విమర్శని కాదు, గతంలో చూడండి ఇప్పుడు ఏదో ఆయన ఏం చేయనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, లేకపోతే వాళ్ళు ఏదైనా గతంలో చేయలేదు అన్నట్టు అంటారు. ఎట్లా ఉంటది? ఇప్పుడు మనం అమరావతి రైతుల పాదయాత్ర చూసాం, అదే నెల్లూరులో ఏం జరిగింది? విజయ్ గారు మీరు కూడా చూశారుగా. అవును అవును, రైతులు పాదయాత్ర చేస్తే ఏం జరిగింది?
మనం చెప్పక్కర్లా, వాళ్ళ పార్టీలో ఉన్న ఆ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అప్పట్లో అక్కడికి వెళ్తే ఆయన అక్షంతలు పడ్డాయి. అయ్యా ఏందయ్యా వాళ్ళంట కొట్టారని అడిగారు. రాజమండ్రి అమరావతి రైతులు పాదయాత్ర అయితే ఏం చేశారు? అక్కడ ఎంపీగా ఉన్న భారత్ వాళ్ళందరూ ఎదురుగా నుంచొని ఏం చేశారు చూసాంగా. అవును అవును. లేదు యువగలం పాదయాత్ర అప్పుడు మనం ఎట్లా అడ్డంకులు ఉన్నాయి చూసారుగా. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వెళ్ళినప్పుడు, లేదంటే జగ్గయ్యపేట వచ్చినప్పుడు, లేకపోతే రాజమండ్రి ఆయన జైలు పలకరిస్తానికి వెళ్తానన్నప్పుడు, లేదంటే ఆ ఇప్పటం విలేజ్కి వెళ్తానన్నప్పుడు ఇవన్నీ చూడలేదా మనం? అంటే నేననేది ఏంటంటే అసలు పోలీసులు చేస్తే అసలు ఎప్పుడైనా అది తెలుగుదేశం ఏ ప్రభుత్వంలో అయినా కానీ, ఏ ప్రభుత్వంలో అయినా అది మనం అసలు ఈ తెలుగుదేశం లేదంటే కూటమి సర్కార్ అంటున్నాం అలా అనకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారు అన్నారు మనం. అవును అవును అవును. మనం అది మర్చిపోతున్నాం. జగన్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఐఏఎస్లు ఐపీఎస్లు పనిచేస్తా ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉంటారు. రావు ఈ పరిస్థితులు రావు. వాళ్ళకి అప్పచెప్పాం కదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం. బాబు మీరు రాజ్యాంగాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, జీతాలు ఇస్తున్నాం, మీరు అధికారంలో ఉన్న వాళ్ళకి మీరు అంటి ముట్టకుండా ఉండాలి, అంతేగాని వాళ్ళ జేబుల్లో దూరిపోయి వాళ్ళు చెప్పిన పనుల్లో చేయమని చెప్పట్లేదు. కొంతమంది పోలీస్ అధికారులు, కొంతమంది ఐఏఎస్ అధికారులు ఆ విధంగా చేయబట్టే ఈ దుస్థితి వచ్చింది మనకి. వాళ్ళ పోస్టింగ్ కోసమో, లేదా వాళ్ళు లూప్ లైన్లో వెళ్లకుండా మంచి పోస్టుల్లో ఉండటం కోసమో, వాళ్ళ విశ్వాసం పొందడం కోసం రాజ్యాంగంలో ఉన్న లూప్ హోల్స్ ని ఆధారంగా చేసుకొని వాళ్ళకి ఎగనెస్ట్ గా మాట్లాడే రాజకీయ నాయకులను అరెస్ట్ చేయడం, లేదా వాళ్ళని కేసుల్లో ఇరికించడం, తద్వారా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో వీళ్ళ మీద ఇరికించడం. వీళ్ళని అరెస్ట్ చేయారు, వాళ్ళకి జైల్లో పలానా సెల్ నెంబర్ ఇచ్చారు కాబట్టి మనకు కూడా ఒక సెల్ నెంబర్ ఇచ్చేస్తే ఇక్కడ మాట్లాడకుండా ఉంటాడని, ఇట్లా ఈ టైపులో వెళ్తుంది తప్పితే అభివృద్ధికి ఎట్లా. పోలీస్ అధికారులు కూడా ఒకసారి ఆలోచించాలి. వాళ్ళేదో వాళ్ళు అనగానే ఒక రోజు ప్రెస్ మీట్ పెడతాం కాదు. అసలు నిజంగా పోలీస్ వ్యవస్థ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని ఈ విధంగా చేస్తా ఉన్నారు చూడండి. ఇప్పుడు దాదాపు 5 దాకా సంజయ్ గారి ఏమి పరిస్థితి సుప్రీంకోర్టులో ఇవాళ చూసాం కదా మనం. బెయిల్ రద్దు చేశారు ఆయన అవినీతి విషయంలో. అవును. అదే జగన్ గారు ఏమంటారు, సంజయ్ గారిని వేధిస్తున్నారంటారు. మరి సుప్రీంకోర్టు అంటున్నారు ఆయన. అదే కదా మనకు తెలియట్లా. సుప్రీంకోర్టు గతంలో ముందస్తు బెయిల్కి వెళ్ళారు హైకోర్టుకి. ఆయనకి మాకు మేమేం కేసు పెట్టట్లేదు అన్నారు. ఆ తర్వాత దర్యాప్తులో భాగంగా ఆయన పేరు వచ్చిన తర్వాత ఆయనకు అన్ని అవకాశాలు వచ్చాయి. ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అరెస్ట్ చేశారు. కానీ ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు, కోర్టు సమస్య కాదు, అది అక్రమ కేసు, సుప్రీంకోర్టు మరి ఎందుకు బెయిల్ ఇచ్చిందో అనేది తెలియదు, కానీ మొత్తానికి అదైతే ఆయన మీద పెట్టింది అక్రమ కేసు అంటారు. ఇప్పుడు మనం సుప్రీంకోర్టు యొక్క నడవడికను ప్రశ్నిద్దామా, లేకపోతే కోర్టులు కూడా తప్పుదో పడుతున్నాయి అనుకుంటున్నావా, లేకపోతే వాళ్ళకి ఆధారాలుగా ఆ విధమైన కుట్రపూరితంగా చేస్తారని అనుకుందామా? ఫైనల్ గా ప్రభుత్వానికి కావచ్చు, బ్యూరోక్రసీకి కావచ్చు, అధికారంలో ఉన్న నాయకులకు కావచ్చు ఏం చెప్తారు? అసలు ఇవన్నీ కూడా పక్కకు పోయి సంక్షేమం లేకపోతే అభివృద్ధి పైన కాన్సన్ట్రేట్ చేయాలంటే ఇప్పటికైనా ఏం చేయాలి? ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షం కావచ్చు. చెప్పాను సార్, నేను ఇందాక చెప్పాను, ఎవరైతే రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు ఉంటారో వాళ్ళు కొద్దిగా మధ్యవర్తులుగా ఉండే పెద్ద నాయకులు, వాళ్ళు ప్రజల దగ్గర నుంచి ఒక ప్రపోజ్ చేయాలి. ఒక ఏదైనా సదస్సుల ద్వారా పెట్టి, బాబు ఇట్లా ప్రతీకార రాజకీయాల వల్ల వేస్ట్ అవుతుంది తప్పితే సమయం వృధా అవుతుంది, లేకపోతే రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రజల పురోగతి కానీ ఏం ఉండదు. మనం ఆల్రెడీ వెనకబడి ఉన్నాము, మనకు వనరులు ఉన్నాయి. సో ఇవన్నీ వదిలేసి మనం అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేసే విధంగా ముందుకు వెళ్దాం అనేది ఒక ప్రపోజల్తో వచ్చి అవందరూ పాటించే విధంగా ఒక సంస్కరణ రూపంలో, ఒక విప్లవం రూపంలో, ఒక ఉద్యమం రూపంలో వస్తే తప్పితే దీనికి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి సార్. పాదయాత్ర వెంకటేశ్వర గారు, మీరేం చెప్తారు ఫైనల్ గా? అసలు ప్రభుత్వానికి మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా? అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి నాయకులకు కావచ్చు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మేము ఒక్కటే అడుగుతున్నామండి, మీరు ఏం చెప్పైతే అధికారంలోకి వచ్చారో, ఏమేమి హామీలు ఇచ్చైతే అధికారంలోకి వచ్చారు, అవన్నీ ఇంప్లిమెంట్ చేయండి అనేది మేము అడుగుతున్నాం. అది అడుగుతున్నందుకే ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే కంప్లైంట్ చేస్తారో, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీదే ఆ కంప్లైంట్ తీసుకోకుండా మళ్ళీ వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టి వాళ్ళని అక్రమంగా లోపలేసి వాళ్ళని హింసిస్తున్నారు. ఇక్కడ సోషల్ మీడియాలో ఏం ప్రశ్నిస్తున్నారండి?
మీరు అమ్మఒడి అన్నారు. అమ్మఒడి అమలు జరిపితే ఇప్పటికీ సచివాలయాల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ మాకు అందలేదు, మాకు డబ్బులు పడలేదని చెప్పేసి దాదాపుగా 60% ఆఫ్ ది పేరెంట్స్ తిరుగుతా ఉన్నారు. 60% ఆఫ్ ది పేరెంట్స్ ఇప్పటికీ తిరుగుతున్నారు. మరి పెన్షన్ నెల నెల ఇస్తామని గ్రాండ్ గా మేము మొదలు పెట్టాము, సామాజిక పెన్షన్లు ఇస్తున్నాం అన్నారు. 13 నెలల కాలంలో ఇప్పటి వరకు కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వలేదు. కొత్తగా ఒక పెన్షన్ కూడా 13 నెలల కాలంలో ఇంతవరకు ఒకటి కూడా ఇవ్వకపోగా గత ప్రభుత్వం ఇచ్చిన వాటిలో 5 లక్షలకు పైగా పెన్షన్లు తొలగించారు, సామాజిక పెన్షన్లు. అది పక్కన పెడితే ఆడబిడ్డ నిధి ఏమైంది, ఫ్రీ బస్సు ఏమైంది, రైతు భరోసా ఏమైంది? మీరు ఇస్తామన్న హామీలు ఏవి అమలు చేయలేదు. అమరావతిలో 1,75,000 కోట్ల రూపాయలు కేవలం 13 నెలలకే అప్పు చేసి అభివృద్ధి అని చెప్పేసి అమరావతిలో ఇంతవరకు శాశ్వత కట్టడం పేరిట ఒక్క ఇటుక కూడా పెట్టల ఈ 13 నెలల కాలంలో. అట్లీస్ట్ 11 సంవత్సరాల క్రితం వాళ్ళ దగ్గర భూములు తీసుకొని ఇంతవరకు భూములు తీసుకున్న వాళ్ళకి వాళ్ళ భూమిలో వాళ్ళకి ఫ్లాట్లు కూడా ఇవ్వాల, వాళ్ళకి సరిగ్గా పెన్షన్ ఇవ్వాల, వాళ్ళకి ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు, అది ఇవ్వాల. కనీసం టెన్యూర్ ప్రకారం వాళ్ళ కవులు కూడా ఇవ్వాల. అది ఇవ్వకపోగా మళ్ళీ 44,000 ఎకరాలు కావాలని చెప్పేసి అనౌన్స్ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ రోజు అమరావతి రైతులే, ఆ రోజు పాదయాత్ర చేసిన రైతులే ఈ రోజు అమరావతిలో మళ్ళీ గళమెత్తి అయ్యా బాబు మాకు అన్యాయం చేయ మాకు చంద్రబాబు అని చెప్పేసి ఆ ఉద్యమ నేతలే మాట్లాడుతున్నారు. పోలవరం సంగతి చెప్తున్నారు. పోలవరం ఒక్క అడుగు పడలా, ఇంతవరకు ఒక్క అడుగు పడలా. ఇది విభజన చట్టంలో ఉన్న హామీల్లో ఒక్కటి కూడా ఇంతవరకు తీసుకురాల కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఉన్నది డబుల్ ఇంజిన్ సర్కారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే ప్రభుత్వం, ఇక్కడ ఉన్నది ఒకే ప్రభుత్వం, అక్కడ ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు ఒకటే ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అయ్యా అంటే నెరవేర్చకపోగా ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు, దాడులు. మేము ప్రశ్నిస్తే మీరు కేసులు పెట్టేసి అక్రమంగా కేసులు పెట్టేసి లోపలేస్తున్నారు. మేము దాని గురించే మాట్లాడుతున్నాం. వీళ్ళు అంటారు మేము అన్ని రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా చేశామని చెప్పేసి ఇందాక గురుస్వామి గారు అంటున్నారు. రషీద్ నడి రోడ్డు మీద హత్య చేయడం రాజ్యాంగబద్ధమా? రాప్తాడులో 7 గుర్రాలపల్లిలో 14 ఏళ్ల తండ్రి లేని మతి స్థిమితం లేని బాలికని 7 కలిసి కొన్ని నెలల పాటు మానభంగం చేసేసి తల్లిని ఇప్పుడు 9 నెలల గర్భవతిని చేస్తే అది కూడా వెంకటేశ్వర రెడ్డి ఫైనల్ గా ఏం చెప్తారు? పిఠాపురంలో ఒక మాట అండి, పిఠాపురంలో గ్రామ బహిష్కరణ చేశారు. అవును, కొంతమంది వ్యక్తుల్ని గ్రామ బహిష్కరణ, అది కూడా రాజ్యాంగబద్ధమేనా? ఇవన్నీ రాజ్యాంగబద్ధమైన పనులేనా? అంటే రాజ్యాంగబద్ధం అని చెప్పి మీరు చెబితే సరిపోద్దా? మీరు చెబితే సరిపోద్ది. ఎన్ని దాడులు, ఎంతమంది ఎన్ని దాడులు చేశారు, ఎంతమంది ఇళ్లు కూల్చారు, ఎంతమందిని అక్రమ అరెస్టులు చేశారు, ఎంతమంది ఆడపిల్లల మాన ప్రాణాలు తీశారు. వీటన్నిటి గురించి అడిగితే మీరు అన్ని రాజ్యాంగ, పైగా గురుస్వామి గారు అంటారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నారంట. ఇవన్నీ రాజ్యాంగబద్ధమేనండి? వీటి మీద చర్యలేవండి. పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అంశం రాగానే మొట్టమొదటి కేసు టేకప్ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేస్తున్నారు. చేశారా? అర్థమైంది. ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా ఏం చేస్తున్నారు? అర్థమైంది. ఒక్క మహిళను తీసుకొచ్చారా? పోనీ ఒకవేళ ఆయన చెప్పింది నిజమైతే ఆ అక్రమ రవాణా చేసిన వాళ్ళ మీద ఒక్కరి మీద చర్యలు తీసుకున్నారా? అర్థమైంది. వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ జగనన్న కాలనీలు ఇచ్చిన వాళ్ళకి అమరావతిలో మళ్ళీ 3 సెంట్లు పట్టాలు ఇస్తామని చెప్పేసి ఉన్న 50,000 మంది ఇళ్ల పట్టాలు రద్దు చేశారు. 3.5 లక్షల మంది వాలంటీర్ ఉద్యోగాలు రద్దు చేశారు అబద్ధాలు చెప్పి. ఈ ఏఎన్ఎంఎల్ని అంగన్వాడీ టీచర్ని ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 1000 మంది ఉద్యోగుల్ని మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి, మీ జీతాలు పెంచుతామని చెప్పేసి వెంకటేశ్వర రెడ్డి గారు అర్థమైంది. ఇన్ని జరుగుతున్నా పొంకుతుంటే ఒక్క మాట అండి ఒకే ఒక నిమిషం నాకు కంక్లూడ్ చేస్తున్నాను. ఈ ప్రభుత్వం పరిపాలనలో డూపు, అవినీతిలో టాపు,
ప్రసంగాల్లో ఊపు, ఇది వీళ్ళు చేస్తున్న పనులు. రైట్, ఓకే, ఇవి వీళ్ళు చేస్తున్న పనులు. ఓకే, అర్థమైందండి. గురుస్వామి గారు ఫైనల్ గా ఏం చెప్తారండి? అంటే మీ ప్రభుత్వం, అంటే మీ ప్రభుత్వం ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇందాక మస్తాన్ రావు గారు చెప్పినట్లు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి మీరు కావాలనే వైసీపీ వాళ్ళపైన కక్షపూరితంగా చేస్తున్నారు. అది కాకుండా చాలా అన్యాయాలు జరుగుతున్నాయి ఇప్పుడు వచ్చిన తర్వాత. ఇవన్నీ పోలీసుల ద్వారా లేకపోతే ప్రభుత్వం ద్వారా పరిష్కృతం అవ్వట్లేదు కాబట్టి భవిష్యత్తులో మేము పరిష్కరించేందుకు ఈ యాప్ అని చెప్తున్నారు వాళ్ళు క్లియర్గా. ఫైనల్గా ఏం చెప్తారు? వైసీపీ పార్టీకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? వాళ్ళు చేసింది అక్రమాలు, అరాచకాలు కాబట్టి తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తే వీళ్ళేమని చెప్పుకుంటున్నారు, బయట ప్రాపగండం చేస్తున్నారంటే దాడులు, హత్యలు, మానభంగాలు ఏవేవో చెప్తున్నాడు పాపం. ఎందుకనంటే వీళ్ళు కూరలో తీసిన పాము, వీళ్ళు అది మర్చిపోయి బొస్ కొడుతున్నారు వీళ్ళు. ఇంకా ఎందుకనంటే మీరు బొస్ కొట్టినా కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు అవి ఉత్తినవరే కూరలేనని చెప్పి. మీరు అది మర్చిపోయి పాపం ఏదో షోయింగ్ కోసం ఏదో చేస్తా ఉన్నారు. తల్లికి వందనం ఈరోజు 60% ఇంకా అందరూ సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. వెంకటేశ్వర రెడ్డి గారు, మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీ సచివాలయంలో మీ ఊర్లో తల్లికి వందనం ఎంతమందికి వచ్చింది? ఇంకా 60%. మీరు ఏ ఊర్లో ఉన్నారో నాకు తెలియదు, మీదే ఊరో నాకు తెలియదు, 60% తిరుగుతున్నారన్నారు కదా. రాష్ట్రం మొత్తం పక్కన పెడదాం కాసేపు. మీ ఊర్లో ఎంతమందికి వచ్చినాయి? 60%కి రాలేదని చెప్పి నువ్వు నిరూపించగలిగితే నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతా. నిరూపించలేకపోతే గురుస్వామి గారు, మా ఊరి పేరు చెప్తాను, మా సచివాలయం పేరు చెప్తాను. గురుస్వామి గారు, మా ఊరి పేరు చెప్తాను, మా సచివాలయం పేరు చెప్తాను, మీకు ఆధారాలన్నీ ఇస్తాను. దయచేసి పరిష్కరించండి. మా గ్రామంలో ఉన్న మహిళల్ని, మా గ్రామంలో ఉన్న పేరెంట్స్ కి మీరు న్యాయం చేయండి. న్యాయం చేస్తారని నేను నమ్ముతున్నాను. మీ సవాలు నేను స్వీకరిస్తున్నాను. నర్సరావుపేట మండలం, నర్సరావుపేట నియోజకవర్గం, జొన్నలగడ్డ పంచాయతీలో నిన్నగాక మొన్న మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ తొలి అడుగు కార్యక్రమానికి వచ్చి తిరుగుతుంటే నిలేసి అప్లికేషన్లతో సహా చెదలవాడ అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే గారికి అప్పచెప్తే ఆయన టూర్ క్యాన్సిల్ చేసుకొని తిరగటం మానుకొని వెనక్కి వెళ్లి 4 రోజుల్లో మేము పరిష్కరిస్తామని చెప్పి వెళ్ళారు. కావాలంటే మీరు సమాచారం తీసుకోండి, సమాచారం తీసుకొని ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారు. వెంకటేశ్వర రెడ్డి గారు, నిజమైన సార్, నిజమైన లబ్ధిదారులు 60% తిరుగుతున్నారని చెప్పి నువ్వు నిరూపించాలా. అవసరం అయితే నేనే వస్తా, మీరు కూడా రావాలి సార్. అమరావతిలో ఒక్క ఇంటికి కూడా పెట్టలేదని చెప్పారు సార్. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు ఇప్పటికైనా కూడా మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకొని ఒకసారి జనాలకు చెప్పండి. అమరావతిలో ఒక్క ఇటుకు కూడా పెట్టలేదన్నారు. నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రేపు ఉదయం 10 గంటలకి అమరావతి సెక్రటరేట్ దగ్గరికి రా. ఎన్ని బిల్డింగ్లు కట్టారు, ఏ స్థాయిలో పూర్తయినా నీకు చూపిస్తా. పాపం నీ కళ్ళు పని చేయకపోతే డాక్టర్ కూడా నేనే చూపిస్తా నిన్ను. ఇలాంటి పర్సనల్ ఛాలెంజ్ చందు గారు గురుస్వామి గారు రైట్ అండి. ఫైనల్ గా ఏం చెప్తారు చందు గారు? అంటే పదే సామాజిక న్యాయం ఈ పదాలు ఎక్కువగా మీ పార్టీ అధినాయకులు మారుతుంటారు కాబట్టి వైసీపీ వాళ్ళనే పేరుతోటి కక్షపూరితంగా రాజకీయాలు చేయలేదనేటువంటిది మీరు మనస్ఫూర్తిగా చెప్పగలరా? అంటే వాళ్ళని ఎక్కడా కూడా కార్నర్ చేయట్లేదు, అందరినీ ఒకే విధంగా చూస్తున్నామని ఈ మాట చెప్పి కంక్లూడ్ చేసేయండి. 100% అండి. ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం లేకపోతే వాళ్ళు వేరే కాదు, అందరికీ సమన్యాయం, సామాజిక న్యాయం అన్ని కూడా మా ప్రభుత్వం చేస్తుంది. ఇకపోతే మరి ఆయన వైసీపీ నాయకులు చెప్పినటువంటిది ఆయన ఒకటే ప్రశ్న చేస్తున్నా, మరి పోలవరంలో ఎంత కూడా కదలలేదని. దయచేసి మీ ఊరు నర్సరావుపేట లేదా జొన్నలగొడ్డ ఏదో చెప్పారు, మీరు కారు కట్టించుకొని రండి, మీ కారుకి ఖర్చు ప్రతి రూపాయి నేను ఇస్తాను, నేను ఏలూరులోనే ఉంటాను కాబట్టి మీరు వస్తే మిమ్మల్ని తీసుకెళ్లి అక్కడ పోలవరం ఎంత అభివృద్ధి చెందింది, ఏం జరిగిందని చూపిస్తాను. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని కూడా తీసుకొస్తాను. మీరు కనుక ఏం జరగలేదని నిరూపించగలిగితే కనుక ఖచ్చితంగా నేను జనసేన పార్టీ నేను కూడా రాజీనామా చేసి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ వెనకాల తిరుగుతాను కూడా తెలియజేస్తున్నా. ఇకపోతే సామాజిక న్యాయంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, కక్షపూర్తి చర్యలు అయితే లేవండి విజయ్ గారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఎవరు వచ్చినా పనిచేస్తున్నాం.
వాళ్ళకైతే కనుక మాకు చాలా మంది వైసీపీ నాయకులే ఎన్నో సమస్యలతో వచ్చారు. వాళ్ళందరి సమస్యలు, ఇళ్ల సమస్యలు కానీ ఇంకోటి చేస్తాం. ఇకపోతే జగనన్న కాలనీ చూస్తే మరి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. అవన్నీ కూడా మేము మా దృష్టికి అయితే మటుకు ఖచ్చితంగా మేము అందరికీ సమన్యాయం చేస్తాం, సామాజిక న్యాయంతోనే పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు, చందు గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా గురుస్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఒకటైతే వాస్తవం, గత ప్రభుత్వానికి అదే చెప్పాం, ఇప్పటి ప్రభుత్వానికి అదే చెప్తున్నాము. వ్యక్తిగత కక్షలకు పోయి ప్రభుత్వాన్ని ఆ దిశగా నడిపించడం కంటే అభివృద్ధి సంక్షేమం పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, అప్పుడే రాష్ట్రం సరైన దిశగా వెళ్తుంది. చూద్దాం మరి ఈ ఛాలెంజ్లు లేకపోతే ఈ యాప్లు ఇవన్నీ ఎటువైపు దారితీస్తాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను. ఇదే వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.